నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేరుకే ఎన్ఆర్ఐ కానీ ఏపీ రాజకీయాలను కొద్ది రోజుల్లో ఉంటపట్టించుకున్నారు. ప్రస్తుతం పెమ్మసాని గుంటూరు జిల్లా వ్యాప్తంగా కీలకంగా మారారు. టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి తన గెలుపు కోసమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం విరామం లేకుండా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. తాజాగా ప్రతిపాడు నియోజకవర్గంలో రోడ్ షోను నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు విరామం లేకుండా ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని వట్టి చెరుకూరు మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. అక్కడ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం ఏటుకూరు రోడ్డులో జరిగిన కాపు సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పెమ్మసాని కలిసికట్టుగా టీడీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గుంటూరు రూరల్ మండలం గుంటూరు నగరంలో పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో పెమ్మసాని వెంటనే నడిచేందుకు భారీగా తెలుగు తమ్ముళ్లు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ గుంటూరు ప్రజలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పారు. జగన్ సర్కార్ గుంటూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. గుంటూరును గంజాయి విక్రయాలకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. పుస్తకాలతో కుస్తీ పడాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్థి అవుతున్నాయి. ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయి. బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి. బతుకు మార్గం తెలుసుకోవాల్సిన జీవితాలు గంజాయికి మత్తుగా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇవన్నీ కల్లార చూసి తాను చలించిపోయినట్లు పెమ్మసాని తెలిపారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా గంజాయి గుట్కా వ్యాపారం చేస్తున్నారు. గుంటూరు ఈస్ట్లో ఉండే ఓ వ్యక్తి దేశం మొత్తం గంజాయి సరఫరా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యువత గంజాయికి అలవాటు పడి తెలియక చేసిన తప్పులకు జైలుకు వెళ్తే దానికి బాధ్యులు ఎవరని పెమ్మసాని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ జగన్ని పెమ్మసాని నిలదీశారు. గంజాయి అనే పదం జగన్ అధికారంలోకి వచ్చాకే ఏపీలో ఎక్కువగా వినిపిస్తోందని, దీన్ని అరికట్టే సమయం ప్రభుత్వానికి లేదా అని మండిపడ్డారు. గ్రామాల్లో ఉండే ప్రతి టీడీపీ కార్యకర్తపై అక్రమంగా కేసు పెట్టడానికి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని 60 రోజులు జైల్లో పెట్టడానికి ఉన్న సమయంలో గంజాయి అరికట్టేందుకు ఎందుకు ఉండదని ప్రశ్నించారు. గంజాయి అమ్మే వారిని కూడా పట్టుకోలేని అసమర్థత సీఎం జగన్ అని పెమ్మసాని మండిపడ్డారు. కంప్యూటర్ ముందు కూర్చొని పబ్జీ ఆడుతుంటే గంజాయికి బలవుతున్న ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. గుంటూరు జగన్ రాజధానిగా కాదు గంజాయిని క్యాపిటల్గా మార్చారని మండిపడ్డారు. జగన్ పాలన ప్రతి గల్లీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. గంజాయిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే గంజాయి గుట్కా అనేవి గుంటూరు సరిహద్దుల్లో లేకుండా చేసే బాధ్యత తనది అని, ప్రజలు నిశ్చింతంగా ఉండాలని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. రేపు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు.